ఈ స్క్రీన్ మీద చూపించబడినటువంటి ఈ 3 వాక్య భాగాలు ఒకరి తర్వాత ఒకరు ఎవరైనా ముగ్గురు నాకు హెల్ప్ చేయండి. ఎవరైనా ఒకరు గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం 24వ వచనం చదవండి. అలాగే మరొకరు 1 కొరింథీ 2వ అధ్యాయం 14వ వచనం నుండి 3వ అధ్యాయము 4వ వచనం వరకు చదవండి. మరొకరు రోమపత్రిక 8వ అధ్యాయము 2వ వచనం 11వ వచనం ఎవరైనా చదివి కొంచెం నాకు హెల్ప్ చేయండి. ఈ 3 వచనాలు మనం ఆధారం చేసుకొని 3 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ద హోల్ హ్యూమన్ బీయింగ్, మనుషులందరినీ కనుక మనం ఒక గుంపుగా పెడితే 3 గుంపులైన వ్యక్తులుగా ఉన్నారు. దాని గురించిన పాఠం నేర్చుకుందాం. ఎవరైనా దయచేసి నాకు కొంచెం హెల్ప్ చేస్తారా? గలతీ 5:17 వచనం బ్రదర్. ఎస్. 17:24 వచనం. ఎస్. 17 వచనం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. 24 వచనం. ఇట్టి వాటికి విరోధమైన నియమమే ఏమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. థ్యాంక్ యూ. ఇంకొకరు ఎవరైనా 1 కొరింథీ 2వ అధ్యాయం 14 నుండి 3వ అధ్యాయం 4 వరకు దయచేసి చదవండి. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు. అవి అతనికి వెరితనంగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగను గనక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటిని వివేచించిన కానీ అతడు ఎవరి చేతనైనా వివేచింపబడడు. ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడేవాడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతుంది. శరీర సంబంధమైన మనుషులే అనియు క్రీస్తు నందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చింది. అన్నిటిలో మీకు బలము చాలకపోయినందున వాళ్ళతో మిమ్మల్ని పెంచింది కానీ అన్నంతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకనూ శరీర సంబంధం ఉండటం వలన ఇప్పుడు మీరు బలహీనలై ఉన్నారు కారా? మీలో అసూయయు కలహము ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకునే వారు కారా? ఒకడు నేను పౌలు వాడును, మరొకడు నేను అప్పుల వాడును అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? థ్యాంక్ యూ సంజీవరావు గారు. థ్యాంక్ యూ. మరొకరు రోమపత్రిక 8వ అధ్యాయం 2వ వచనం, అలాగే 8వ అధ్యాయం 11వ వచనం. రోమా 8వ అధ్యాయము 2వ వచనము. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దానిని దేవుడు చేసెను. 11వ వచనం. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ నీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవింపచేయును. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కదా. ప్రేమలు మా తండ్రి, ఈ వాక్య భాగాన్ని మా కొరకు ఆశీర్వదించండి. మేము స్టడీ చేస్తా ఉండగా మీ వాక్య పెరుగులో నేనేమై ఉన్నానో నన్ను నేను పరీక్షించుకోగలటానికే నాకు మా అందరికి కూడా మీరు మాకు సహాయపడండి. ఈ వాక్యము 2 అంచుల ఖడ్గము, చెప్పేవాళ్ళకి వినేవాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా సమానంగా పనిచేస్తూ ఉంది కనుక ప్రభువా, అద్దం అనే వాక్యంలో మమ్మల్ని మేము చూసుకుని వాక్యం ద్వారా తగిన హెచ్చరికలు పొందగలటానికి సహాయపడండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 యావత్ ప్రపంచం ఉన్నటువంటి మనుషులందరూ కనుక ఆది మానవుడైన ఆదాముని దగ్గర నుంచి చిట్ట చివరి మానవుడి వరకు మొత్తం ఒక గుంపుగా చేశామనుకోండి, బైబిల్ గ్రంథాన్ని కనుక జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ గుంపంతటిని 3 గుంపులుగా చేయొచ్చు. 3 టైప్స్ ఆఫ్ పీపుల్. ఆ 3 గుంపుల్లో ఈ వాక్యాన్ని వినే మీరు, ఈ వాక్యాన్ని చెప్పే నేను, ఎవరికి వాళ్ళంగా మనం పరీక్షించుకొని ఏ గుంపులో ఉన్నాను అనేది మనం పరిశీలించుకోవాలి. 1 కొరింథీ 2వ అధ్యాయం 14వ వచనం. మొదటి వ్యక్తి యొక్క పేరు ఏంటంటే ప్రకృతి సంబంధి అయిన మనుషుడు. ఇంగ్లీష్ లో న్యాచురల్ మ్యాన్, గ్రీక్ లో సుకికోస్ అని రాయబడింది. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెరితనంగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. రెండవ వ్యక్తి పేరు స్పిరిచువల్ మ్యాన్, ఆత్మ సంబంధి అయిన మనుషుడు. 1 కొరింథీ 2వ అధ్యాయం
15వ వచనం. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును, కానీ అతడెవని చేతనైనను వివేచింపబడడు. మూడో వ్యక్తి పేరు కార్నల్ మ్యాన్, గ్రీక్ లో సార్కికోస్, శరీర సంబంధి అయిన మనుషుడు. 1 కొరింథీ 3వ అధ్యాయము 1వ వచనం 3వ వచనం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులైన మనుషులైనయు క్రీస్తునందు ప్రసిబిడ్డలైనయు మీతో మాట్లాడవలసి వచ్చును. 3వ వచనం. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్యరీతిగా నడుచుకుని వారు కారా. 3 గుంపులు లేక 3 రకాలైన వ్యక్తులు, 3 టైప్స్ ఆఫ్ పీపుల్. మొదటి గుంపు పేరేమో ప్రకృతి సంబంధి అయిన మనుషులు, రెండవ గుంపు పేరేమో ఆత్మ సంబంధి అయిన మనుషులు, మూడో గుంపు పేరేమో శరీర సంబంధి అయిన మనుషులు. ఒకవేళ మనం మొదటి నుంచి స్టార్ట్ చేయాలంటే, ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరూ కూడా మొట్టమొదటగా ప్రకృతి సంబంధి అయిన మనుషులు అనే గుంపులో ఉంటారు. ఆల్ హ్యూమన్ బీయింగ్స్ అండర్ ది హెవెన్. ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదాము అవ్వలు ఎప్పుడైతే పతనమైపోయారో, ఎప్పుడైతే దేవునికి తిరుగుబాటు చేసి దేవుణ్ణి ధిక్కరించి వాళ్ళు స్వయం పరిపాలన డిక్లేర్ చేసుకున్నారో, అప్పటి నుండి మనుషులందరూ కూడా న్యాచురల్ మ్యాన్ అంటే ప్రకృతి సంబంధి అయిన మనుషులుగా తయారయ్యారు. ఆ తర్వాత దేవునితో సంబంధము నెలకొల్పబడి దేవునితో సహవాసం చేసి దేవునితో నడుస్తున్న వ్యక్తులు ఆత్మ సంబంధులైన మనుషులు. అది రెండవ గుంపు. మూడో గుంపు ఎవరు? ఆత్మ సంబంధులైన మనుషులుగా నడుస్తూ కూడా వాళ్ళు మరలా పడిపోయినట్లయితే మూడో గుంపులోకి వస్తారు, శరీర సంబంధమైన మనుషుల కిందకి వస్తారు. దీని గురించి కాస్త విపులంగా మనం స్టడీ చేద్దాం. ఆ తర్వాత సమయం కనుక అనుకుంటే దాని గురించి కొన్ని క్వశ్చన్స్ కూడా, ఆన్సర్స్ కూడా, ఒకవేళ ఏదైనా డిస్కషన్ అవసరమైతే దాని గురించి కూడా మనం ఆలోచిద్దాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధంగా అపేక్షించును. అంటే శరీరానుసారంగా జీవించే వాళ్ళు, ఆత్మానుసారంగా జీవించే వాళ్ళు ఒకరికొకరు వ్యతిరేకంగా ఉంటారు. అంటే ఆత్మ ఎస్ అంటే శరీరము నో అని అంటుంది. ఆత్మ గనక మంచిది అంటే శరీరము చెడ్డది అంటుంది, లేక ఆత్మ చెడ్డది అంటే శరీరం మంచిది అంటుంది. రెండు ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉంటారు. శరీరానుసారమైన మనుషులు, ఆత్మానుసారమైన మనుషులు. గలతీ 5:17 చాలా స్పష్టంగా చెప్పే మాట ఏంటంటే, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధంగా అపేక్షించును. ఇది ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి కనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందరు. మనం ఏదో చేయాలని నిశ్చయిస్తాం కానీ వాటిని చేయకుండా ఉంటాం. కారణం ఏంటంటే శరీరానుసారంగా నడిస్తే దేవుని ఆత్మకు వ్యతిరేకంగా ఉంటుందని దాని తాత్పర్యం. ఇప్పుడు రోమపత్రిక 12వ అధ్యాయంలో పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునని ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇక్కడ శరీరం అనే పదానికి గ్రీక్ లో సోమా అని రాయబడింది. అదే గలతీ 5:17లో శరీరం అనే పదానికి సార్క్స్ అని గ్రీక్ లో రాయబడింది. ఒకవేళ కనుక, అందుకనే నేను మాటి మాటికి మీకు జ్ఞాపకం చేస్తా ఉంటా, ఒక లాంగ్వేజ్ మనం అర్థం చేసుకోవాలంటే ఆ లాంగ్వేజ్ లో వర్డ్స్ ఉంటాయి, పదాలు ఉంటాయి. వర్డ్స్ ఉపయోగించి స్టేట్మెంట్స్ మనం చేస్తాం. స్టేట్మెంట్స్ చేసినప్పుడు స్టేట్మెంట్ గ్రామటికల్ గా సౌండ్ గా ఉండాలి, లేకుంటే సరైన భావం అనేది మనకు తెలియపరచదు. ఇప్పుడు పదాలకి ఒక్కొక్క పదానికి ఒక్కొక్క భావం ఉంటుంది, ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. దానికి ఒక డిక్షనరీ ఉంటుంది. ఆ డిక్షనరీలో ఆ పదానికి భావం ఏంటో తెలిస్తే కానీ మనం కమ్యూనికేషన్ కరెక్ట్ గా అవ్వదు. శరీరము అనే పదానికి గ్రీక్ లో సార్క్స్ అని రాసినప్పుడు దానికి 2 అర్థాలు వస్తాయి. ఒకటేంటంటే ఫిజికలే అవ్వచ్చు, నాన్ ఫిజికల్ లేదా మెటాఫిజికలే అవ్వచ్చు. కానీ సోమ అనే పదం కనుక రాసినప్పుడు అది ప్యూర్లీ ఫిజికల్. శరీరము రోమా 12:1లో రాయబడిన మాట ఏంటంటే ఇట్ ఈస్ ఫిజికల్. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ ఫిజికల్ బాడీస్ ఆయన చేతిలోని పాత్రలుగా వాడబడ్డానికై ఒక బలిపీఠం మీద యాగంగా చేయండి అని దేవుడు చెప్తా ఉన్నాడు. అదే గలతీ పత్రిక 5:17లో చెప్పినప్పుడు ఇక్కడ శరీరం అని రాసినప్పుడు ఆ గ్రామటికల్ స్ట్రక్చర్, గ్రీక్ భాషలో గ్రామటికల్ స్ట్రక్చర్ పైన ఆధారపడి
అది ఫిజికలా నాన్ ఫిజికలా అనేది ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు లేక ఇంటర్ప్రిట్ చేసేవాళ్ళు రాస్తారు. ఇక్కడ గలతీ 5:17లో సార్క్స్ అనే పదము ఇట్ ఈస్ నాన్ ఫిజికల్ అంటే మెటాఫిజికల్ బౌద్ధికేతరమైనది అనే పదాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి. అంటే అది స్వభావము, ఇట్ ఈస్ ఎ నేచర్, ఇట్ ఈస్ నాట్ సంథింగ్ ఫిజికల్ అనే విషయాన్ని మనం దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక పాఠం మనం నేర్చుకోవాలి. ఏమిటి ఆ పాఠం అంటే, శరీరము అన్నప్పుడు ఇంగ్లీష్ లోనేమో ఫ్లెష్ అని రాస్తారు, కొన్ని ట్రాన్స్లేషన్ లో కార్నల్ అని రాస్తారు. కార్నాలిటీ, ఫ్లెష్ అనే పదం రాస్తారు. దీని గురించి ఇంకా మనం వివరంగా కన్ఫ్యూజన్ లేకుండా ఈ 3 టైప్స్ ఆఫ్ పీపుల్ గురించి మనం స్టడీ చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, న్యాచురల్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి. న్యాచురల్ మ్యాన్ అంటే ప్రకృతి సంబంధి అయిన మనుషులు. ఎవరు ప్రకృతి సంబంధించిన మనుషులు? మనం ముందే అనుకున్నాము, ప్రపంచములోని వ్యక్తులందరూ కూడా ఈ గుంపులో ఉంటారు అనుకున్నాం. అందుకనే కీర్తనకారుడు 51:5లో ఏమన్నాడు? నేను పాపములో పుట్టినప్పుడు పాపములోనే నా తల్లి నన్ను గర్భములో ధరించింది. అంటే పుట్టుకతో నాలో పాప నైజం ఉంది, పాప స్వభావం ఉంది. ఆదాముకు పుట్టిన సంతానం అంతా కూడా ఆదాము లాంటి వాళ్ళ కన్నారు. కావాలంటే ఒక చిన్న ఉదాహరణ చూడండి. ఆదికాండము 5వ అధ్యాయం. ఆదికాండము 5వ అధ్యాయం నేను చదువుతాను చూడండి. అక్కడ రాయబడిన మాటలు 3వ వచనం. ఆదికాండము 5:3. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టాను. షేతు ఎవరి పోలికలో పుట్టాడు? ఆదాము పోలికలో పుట్టాడు. అలాగే ఆది మానవుడైన ఆదాముకు పుట్టిన వాళ్ళందరూ కూడా ఆదాము నైజము కలిగిన వారు. అంటే ఆదాముకు ఒక స్వభావం ఉంది. అది ఏం స్వభావము? తిరుగుబాటు చేసే స్వభావం. నా ఇష్టం, నేను ఎలాగ చేస్తాను అని దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే స్వభావం, స్వయం పరిపాలన కలిగి ఉన్నటువంటి స్వభావము. వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అనేది నేను డిసైడ్ చేస్తాను. యాక్చువల్గా దేవుడు ఏమన్నాడంటే, నువ్వు పాపం చెయ్యొద్దు, నేను వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ నేను నీకు హెల్ప్ చేస్తాను, నేను నిన్ను నడిపిస్తానంటే ఆదాము ఏమన్నాడు? నో, నేను డిసైడ్ చేసుకుంటాను అన్నాడు. అది అపవాదితో డిస్కషన్. దాని గురించి మనం డాక్ట్రిన్ ఆన్ సిన్ స్టడీ చేసినప్పుడు ఇంకొంచెం వివరంగా చూస్తాం. ఆల్రెడీ డాక్ట్రిన్ ఆన్ మ్యాన్ గురించి స్టడీ చేసినప్పుడు దీని గురించి కొంత వివరణ మనం నేర్చుకున్నాం. న్యాచురల్ మ్యాన్ అంటే ఎవరంటే ఇన్హెరిటెడ్ అడమిక్ నేచర్. అంటే అర్థం ఏంటి? ఆదాముకు ఉన్నటువంటి స్వభావము ఆదాము కుమారుడైన షేతుకు వచ్చింది. ఆ తర్వాత ఆయన కొడుకు వచ్చింది, చివరికి మా ఫాదర్కి వచ్చింది, మా ఫాదర్ నుంచి నాకు వచ్చింది, నా నుండి మా అబ్బాయికి వెళ్ళింది, మా అబ్బాయి నుంచి వారి అబ్బాయికి వెళ్ళింది. ఈ విధంగా వంశపారంపర్యంగా మనం ఒక స్వభావాన్ని సంతరించుకుంటూ వచ్చాం. ఏమిటా స్వభావము? ఆదాము స్వభావం. బైబిల్ ఏం చెప్తుంది? స్పిరిచువల్ డెడ్ అంటే పుట్టుకతో ఆధ్యాత్మికంగా చచ్చిన స్థితిలో పుట్టాము. ఎవరు? మనుషులందరూ, ఆల్ హ్యూమన్ బీయింగ్స్. మనుషులందరికీ ఈ ఆదాము నైజం వచ్చింది. మనుషులందరూ ఆధ్యాత్మికంగా చచ్చిన స్థితిలో ఉన్నారు. నాట్ బాండ్ అగైన్, ఇంకా రక్షణ అనుభవంలోకి రాలేదు. రక్షణ అనుభవంలోకి వస్తే అప్పుడు ఆత్మ సంబంధమైన మనిషిని గుంపులో మారతాడు. ఇంకా రక్షణ పొందలేదు, పరిశుద్ధాత్మ దేవుడు అతనిలో నివసించడం లేదు. అతనికి ఒకే ఒక స్వభావం ఉంది. ఆ స్వభావం పేరు ఆదాము స్వభావము. ఒకే స్వభావం ఉంది కాబట్టి ఆ స్వభావమే పనిచేస్తుంది. బైబిల్ ఏం చెప్తుంది? ఇట్ ఈస్ కండెమ్డ్. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని 8:1 ఉంది. కానీ ఎవరైతే క్రీస్తు యేసునందు లేరో వారు దేవుని యొక్క శిక్షా విధి కింద ఉన్నారు, దేవుని యొక్క ఉగ్రత కింద, దేవుని యొక్క తీర్పు కింద ఉన్నారు అని అర్థం. ఇది న్యాచురల్ మ్యాన్ యొక్క స్టోరీ. ప్రకృతి సంబంధి అయిన మనిషి యొక్క స్టోరీ ఇది. ఏంటి ప్రకృతి సంబంధించిన మనిషి స్టోరీ? ప్రకృతి సంబంధి అయిన మనుషులందరూ కూడా వారిలో ఆదాము నైజము పరిపాలిస్తుంది. వారు ఆధ్యాత్మికంగా చచ్చిన స్థితిలో ఉన్నారు. వారు తిరిగి జన్మించిన అనుభవం వారికి లేదు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయంలో నివసింపడు. వారిలో ఉన్నది ఒకే ఒక స్వభావము. ఆ స్వభావము ఆదాము స్వభావము. ఆ స్వభావం పనిచేస్తుంది. ఈ వ్యక్తిని ప్రకృతి సంబంధి అయిన మనుషులు అంటారు. ఇది మొదటిది. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఈ వ్యక్తి ఏం చేస్తారంటే శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము, ఎన్ని రకాలైనటువంటి బైబిల్లో నెగిటివ్ గా రాయబడిందో అవన్నీ కూడా ఈ వ్యక్తి సంతరించుకున్నాడు. నార్మల్ గా జీవిస్తాడు. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట
చివరి దినాల గురించి మాట్లాడుతూ అపోస్తలుడైన పౌలు 2వ తిమోతికి రాస్తూ చెప్పినటువంటి మాట చూడండి. అంటే మానవులు ఎటువంటి స్థాయికి దిగజారిపోయారు, మనుషుల యొక్క పరిస్థితి ఎలా ఉంది అనేది చాలా చక్కగా ఇక్కడ రాస్తాడు. నేను చదువుతాను చూడండి. 2వ తిమోతి 3వ అధ్యాయము మొదటి నుంచి. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకును. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు, న్యాచురల్ మ్యాన్, ప్రకృతి సంబంధించిన మనుషులు ఎలా ఉంటారంట? స్వార్థ ప్రియులుగా ఉంటారు, ధనాపేక్షలుగా ఉంటారు, బింకములాడు వారుగా ఉంటారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు. ఆ మూల భాషలో అంటే అర్థం ఏంటంటే న్యాచురల్ గా ఉండే అనురాగం కూడా లేదు. న్యాచురల్ గా తల్లికి ఒక రకమైన తల్లి స్వభావం ఉంటుంది. న్యాచురల్ గా పుట్టిన బిడ్డకు తల్లి విషయమే కానీ తండ్రి విషయం కానీ న్యాచురల్ ఫీలింగ్స్ ఉంటాయి. కానీ అనురాగం అనే రహితులు, ఆ న్యాచురల్ ఫీలింగ్ అనేది పోయింది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోరు కానీ మీరు జాగ్రత్తగా ఆలోచించేయండి. ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ ఎక్కడో యాక్సిడెంట్ అయింది అని ఎవరైనా చెప్తా ఉంటే అన్నం తినేవాళ్ళు తినబుద్ధి అయ్యేది కాదు. ఒకవేళ బ్లడ్ని చూస్తే కళ్ళు తిరిగి చాలా మంది పడిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైంది? అలా టీవీలో న్యూస్ చూసుకుంటుంటాము, మనం తింటా ఉన్నాం. టీవీలో చూడరాని చాలా భయంకరమైన దృశ్యాలు చూస్తూ ఉంటాము, స్టిల్ మనం తింటూనే ఉంటాం. కానీ ఒకప్పుడు ఏమేది, ఆ మాట వినగానే మనసంతా వికలమైపోయేది. ఒకప్పుడు అది గుర్తురాగానే నిద్ర వచ్చేది కాదు, బాగా డిస్టర్బ్ అయ్యేవాళ్ళము. ఎస్ ఆర్ నో? దట్ ఇస్ ఆర్ అనురాగరహితులు. అంటే న్యాచురల్ గా మనుషులకు ఉండే ఫీలింగ్స్ పోయినాయి. అరే కనీసం కన్న తల్లి కదా, కన్న తండ్రి కదా, నా కడుపున పుట్టిన బిడ్డ కదా అనే ఫీలింగ్స్ కూడా లేకుండా కిరాతకంగా చంపుకుంటున్నారండి ఆస్తిపాస్తుల కోసం. ఏం చెప్పాలి? ఇంట్లో వాళ్ళు దెబ్బలాడుకున్నారని చెప్పి కన్న తల్లిని తీసుకుని పోయి డిసోన్ చేసి ఆ ఓల్డ్ ఏజ్ హోమ్లు వదిలేస్తారా? ఏం చెప్పాలి దానికి? అనురాగరహితులు. దట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. ఆ విషయాన్ని గుర్తుపెట్టు. ఇంకేం రాశారు? అతి ద్వేషులు, అపవాదికులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారయుందురు. ఏం చెప్పేదండి ఇంతకంటే స్టోరీ? ఇది న్యాచురల్ మ్యాన్, స్వాభావికమైన మనుషుల స్టోరీ. అది స్వాభావికమైన మనుషులు లేక ప్రకృతి సంబంధమైన మనుషుల యొక్క స్టోరీ. ఏంటి వాళ్ళ స్టోరీ? వారిలో ఆదాము స్వభావం ఉంది, వారు ఆధ్యాత్మికంగా చచ్చిపోయి ఉన్నారు. అంటే దేవునికి వారికి సంబంధాలు సహవాసం లేదు, దేవునికి జీవం వారిలో నివసించడం లేదు. దే ఆర్ నాట్ బార్న్ అగైన్. వారు పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలో నివసించే అనుభవం లేదు వాళ్ళకి. వారిలో ఆ నైజం ఉంది, ఆ నైజమే వారిని కంట్రోల్ చేస్తుంది. వారు పాపం చేశారు, పాపానికి బానిసై ఉన్నారు, చెరలో ఉన్నారు, దిక్కులేని హెల్ప్లెస్ సిచ్యువేషన్ లో ఉన్నారు. దే ఆర్ అండర్ కాండెమ్నేషన్. అది వాళ్ళ స్టోరీ. శరీరం అంటే ఏంటి? ఆదాము స్వభావం అంటే ఏంటి? ఇట్ ఈస్ సంథింగ్. సార్క్స్ అనే పదము బౌద్ధికమైనది కానీ బౌద్ధికం కానిది కానీ ఉండొచ్చు అని చెప్పాను. మీనింగ్ డిపెండ్స్ ఆన్ ద కాంటెక్స్ట్ అండ్ గ్రామర్. కానీ ఇక్కడ రాయబడిన 5:17 గలతీ పత్రికలో ఇట్ ఈస్ అ నేచర్, నాన్ ఫిజికల్, మెటాఫిజికల్. ఏంటి శరీరం అంటే? పాప పడిపోయిన ఆదాము స్వభావం. అంటే ఆదాము స్వభావం ఏదైతే ఉందో అది నా స్వభావము, అది నాకు పుట్టుకతో వచ్చింది. అది పాతది. ఎటువంటిది? పాపభూయిష్టమైంది. అది పడిపోయింది. అంటే ఫాలన్ ఫ్రమ్ గ్రేస్, ఫాలన్ ఫ్రమ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అడమిక్ నేచర్, అది ఆదాము స్వభావం. దాన్ని ఇంకొక భాషలో చెప్పాలంటే అన్రిడీమ్డ్ హ్యూమన్నెస్. అంటే మానవుడికి మానవ లక్షణాలు ఉంటాయి. ఆ మానవ లక్షణాలు పతనం అయిపోయిన తర్వాత అది విమోచింపబడది. ఎందుకంటే విమోచించబడిన తర్వాత మళ్ళా అగైన్ నార్మల్ హ్యూమన్నెస్ రెస్టోర్ అవ్వాలి. ఈ ఆదాము నైజము ఒక వ్యక్తిలో పనిచేస్తున్నప్పుడు ఇన్పుట్స్ ఏంటి? ఎక్కడ ఇన్పుట్? త్రూ ఐ, త్రూ ఇయర్, త్రూ మైండ్, త్రూ హార్ట్. ఆ శరీర స్వభావం యొక్క రియాక్షన్స్ ఎట్లా రియాక్షన్స్ అవుతాయి? త్రూ టంగ్, మాటల ద్వారా,
యాక్షన్స్ ద్వారా, క్రియల ద్వారా, రియాక్షన్స్ అంటే స్పందన ద్వారా, యాటిట్యూడ్స్ ద్వారా అంటే వైఖరి ద్వారా, ఈ 4 కోణాల్లో ఈ ఆదాము స్వభావం అనేది బహిర్గతమవుతుంది, ఎక్స్ప్రెస్ చేయబడుతుంది. అది న్యాచురల్ మ్యాన్. ఇంకా కొంచెం వివరంగా దాన్ని చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. ముందు సెకండ్ స్టెప్ లోకి వెళ్ళి తర్వాత దాని గురించి కంటిన్యూ చేద్దాం. ప్రస్తుతానికి తాత్కాలికంగా అది అయిపోయింది అనుకోండి. ఎందుకంటే కార్నల్ మ్యాన్, న్యాచురల్ మ్యాన్ కూడా వారిద్దరికి పోలికలు చాలా దగ్గరగా ఉంటాయి, దాదాపు ఒకే విధంగా ఉంటుంది కనుక దాని స్టోరీ మరలా మనం తిరిగేసుకుందాం. రెండవది స్పిరిచువల్ మ్యాన్. ఎవరు స్పిరిచువల్ మ్యాను? 1 కొరింథీ 6:19 ప్రకారంగా ఎవరి దేహములో అయితే పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడో ఆ వ్యక్తి ఆత్మీయ సంబంధి. ఎవరు ఆత్మీయ సంబంధి? ఈ వ్యక్తిలో కూడా ఆదాము స్వభావం ఉంటుంది. ఆదాము స్వభావం పుట్టుకతో వచ్చిన తర్వాత అది సమాధి వరకు కంటిన్యూ అవుతుంది. హీ స్పిరిచువల్లీ రీజనరేటెడ్, ఆధ్యాత్మికంగా పునర్జీవాన్ని పొందినవాడు. అంటే చచ్చిన ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన శిలువలో యేసుక్రీస్తు వారు చిందించిన రక్తం చేత శుద్ధి చేసి ఆయన వచ్చి నా హృదయంలో వచ్చి నివాసం చేయడం ప్రారంభించింది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నా జీవితంలోకి వస్తాడో నా స్పిరిట్ ఈజ్ రివైవ్డ్. దాన్ని స్పిరిచువల్ రీజనరేషన్ అంటారు. నూతన సృష్టిగా మార్చబడతాడు. ఆ వ్యక్తి రక్షించబడ్డాడు. ఆ వ్యక్తి హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేస్తున్నాడు. ఈ వ్యక్తిలో 2 స్వభావాలు ఉన్నాయి. 2 స్వభావాలు. మొదటిదేమో పాత స్వభావము, ఆదాము స్వభావము. రెండవదేమో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేస్తున్నాడు గనక పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వభావం. 2 స్వభావాలు ఉన్నాయి, పాతది ఉంది, కొత్తది ఉంది. రక్షణ పొందిన క్షణంలో పాత స్వభావం పోదు, అది కంటిన్యూ అవుతుంది. 2 ఉంటాయి, పాత స్వభావము, కొత్త స్వభావం. ఆ తర్వాత ఎవరిని ఆత్మ సంబంధమైన వ్యక్తి అన్నాము? న్యూ నేచర్ ఆపరేషన్ లో ఉండాలి. 2 స్వభావాలు ఉన్నా కానీ రెండిట్లో కూడా ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఓన్లీ 1 నేచర్ షుడ్ ఆపరేట్. ఏ టైంలో చెక్ చేసినా కానీ పాత స్వభావం పనిచేస్తుందా, క్రొత్త స్వభావం పనిచేస్తుందా, పాత పురుషుడు పనిచేస్తున్నాడా, నూతన పురుషుడు పనిచేస్తున్నాడా అనేది మనం అంటే ఎవరికి వాళ్ళు తీర్మానం చేయాలి. సపోజ్ నేనే ఉన్నాను అనుకోండి, నేను ఆత్మ సంబంధించిన వ్యక్తిని ఎప్పుడవుతాను? పరిశుద్ధాత్మ దేవుడు నాలో పనిచేస్తూ పరిశుద్ధాత్మని చేత నేను నడిపించబడుతున్నంత వరకు నేను ఆత్మ స్వభావం గలవాడినే, లేక స్పిరిచువల్ మ్యానే. దెర్ ఇస్ నో కాండెమ్నేషన్. ఎందుకంటే నా మీద రావాల్సిన శిక్షా విధి యేసుక్రీస్తు మీద పడింది కనుక నాకు శిక్షా విధి లేదు. క్రీస్తు యేసు నందున్న వాడికి ఏ శిక్షా విధి లేదు. దెర్ ఇస్ నో కాండెమ్నేషన్ దోస్ హూ ఆర్ ఇన్ క్రైస్ట్ జీసస్. 8:1 రోమాపత్రిక. ఇది స్పిరిచువల్ మ్యాన్ యొక్క స్టోరీ. అయితే ఈ స్పిరిచువల్ మ్యాన్ లో పాత స్వభావం, కొత్త స్వభావం ఉంది. ఇవి 2 వారు జరుగుతూ ఉంటది. ఇది ప్రతి స్పిరిచువల్ మ్యాన్ లైఫ్ లో జరిగేది. మీరు ఎవరన్నా కానివ్వండి, ఎంత పెద్ద బోధకులైనా కానివ్వండి, 30 ఏండ్లు, 40 ఏండ్లు, 50 ఏండ్లు, 100 ఏండ్లు అనుభవం ఉన్నా కానివ్వండి, ఈ వార్ అనేది ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఎవ్వరు కూడా నాలో ఈ వార్ లేదు అని చెప్పడానికి వీలు లేదు. మీరు చెప్పినా కానీ దట్ ఈస్ అన్బిబ్లికల్. ఏమిటా వారది? పరిశుద్ధాత్మ దేవుడు పని చేయడానికై పరిశుద్ధాత్మ దేవుడు ఆయన చాలా ఇష్టం చూపిస్తాడు. శరీరం పనిచేయడానికే శరీరం ఎప్పుడు ఇష్టం చూపిస్తుంది. ఈ శరీరము పనిచేయాలా, ఆత్మ పనిచేయాలా ఎవరు డిసైడ్ చేయాలి? నేను డిసైడ్ చేయాలి. నా లైఫ్ లో నాలో పాత స్వభావం ఉంది, నాలో నూతన స్వభావం ఉంది. ఎందుకంటే నేను రక్షించబడిన వ్యక్తిని. పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడు గనక పరిశుద్ధాత్మ దేవుడు నన్ను గైడ్ చేయడానికి, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించడానికి, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపించడానికి ఆయన నాలో నివాసం చేసి అక్కడి నుంచి నాలో పనిచేయడానికి ప్రయత్నం చేస్తాడు. అట్ ద సేమ్ టైం నాలో ఆదాము స్వభావం కూడా ఉంది. ఆదాము స్వభావం కూడా నాలో పనిచేయడానికి వాడు కూడా ప్రేరేపిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎవరు పని చేయాలని ఎవరు డిసైడ్ చేయాలి? నేను డిసైడ్ చేయాలి. ఇందులో పరిశుద్ధాత్మ స్వభావం ఏమిటి, ఆదాము స్వభావం ఏంటి, వీరిద్దరు తేడా కనుక చేయాలంటే ఒక మాటలో చెప్పాలంటే, నేను మరలా తర్వాత ఇంకొంచెం వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒక మాటలో చెప్పాలంటే పరిశుద్ధాత్మ దేవుడు హీఈస్ గాడ్, హీఈస్ ఎ జెంటిల్మన్. పరిశుద్ధాత్మ దేవుడు బలవంతంగా పనిచేయడు. పరిశుద్ధాత్మ దేవుడి దగ్గరికి నేను వెళ్ళి ఏం చేయాలంటే, అయ్యా నేను బలహీనుణ్ణి, నా వల్ల కాదు, నా చేత కాదు, నేను సులభంగా తప్పిపోయే వ్యక్తిని,
నాలో నాకు కావాల్సిన సామర్థ్యం నాకు లేదు, నాకు తెలివితేటలు లేదు, నేను బలహీనుని, కనుక నేను నీకు సరెండర్ అవుతున్నాను. నీవే నన్ను గైడ్ చేయాలి, నీవే టేక్ ఓవర్ చేయాలి, నీవే నాకు రాజుగా ఉండాలి, నీవే నాకు యజమాడుగా ఉండాలి, నీవే నా జీవితంలో పెత్తనం చేయాలి, నేను నీ దాసుడను నీ దాసురాలని నేను ప్రతిరోజు ఏం చేయాలంటే నేను సరెండర్ అవుతా ఉండాలి. ప్రతిరోజు అయ్యా ఇదిగో ఈ ఇష్యూ వచ్చింది కదా, ఈ ఇష్యూలో నేను వెనక్కి తీసుకుంటాను, నువ్వే టేక్ ఓవర్ చేయి అంటే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? నన్ను జీరో చేసి ఆయన హీరో అవ్వడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఆయన నాకు సామర్థ్యాన్ని ఇస్తూ నన్ను ముందు పెట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తూ నన్ను నడిపిస్తాడు. రెండోది, ఇటువైపునే శరీర కార్యం గురించి మాట్లాడినప్పుడు ఆదాము స్వభావం ఎటువంటి స్వభావం అంటే అది జబర్దస్తిగా పనిచేస్తుంది. నేను శరీర స్వభావానికి పర్మిషన్ ఇవ్వాల్సిన పనిలే, వాడిని కంట్రోల్ చేయకుండా చాలు. కంట్రోల్ చేయాలా, కంట్రోల్ చేయకపోతే వాడు జబర్దస్తిగా పనిచేస్తాడు. అందుకని ఇది గుర్తుపెట్టుకోవాలంటే ఇలా గుర్తుపెట్టుకోవడం బెటర్. యేసుక్రీస్తు గొర్రెల కాపరి. గొర్రెల కాపరి అంటే పాలస్తీనా దేశంలోని గొర్రెల కాపరి గురించినటువంటి ప్రస్తావన యోహాను సువార్త 10వ అధ్యాయము కీర్తన సంఖ్య 23లో రాయబడింది. పాలస్తీనా దేశంలో ఉన్నటువంటి గొర్రెల కాపరికి గొర్రెలకున్న రిలేషన్షిప్ ఎలా ఉంటుందంటే, కాపరి ముందెళ్తాడు, కాపరి ముందెళ్తూ గొర్రెలను పేరు పెట్టి పిలుస్తాడు. ఈ గొర్రెలకి కాపరికి ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏంటంటే, గొర్రెలు కాపరి స్వరాన్ని గుర్తుపడతాయి, గొర్రెలు అన్యుల స్వరాన్ని గుర్తుపట్టవు, గొర్రెలు అన్యులను వెంబడించవు, గొర్రెలు కేవలం కాపరి స్వరాన్ని వింటూ కాపరికి దగ్గరగా ఉంటూ కాపరిని వెంబడిస్తుంటది. కాపరి వెళ్తుంటే కాపరిని చూసుకుంటూ వెంబడిస్తూ ఉంటాయి అంతే. కాపరి కూడా ఏం చేస్తాడు, ఎక్కడెక్కడ పచ్చిక బయలు ఉంటే అక్కడంతా వదిలేసి ఆయన ఉంటాడు, శాంతికరమైన జవలం దగ్గర ఉంటాడు, క్రూర మృగాలు రాకుండా జాగ్రత్తగా చూసుకుంటాడు, ఒక్కొక్క దానికి శబ్దం పెట్టి దూరం బోబాకు దగ్గర ఉండు అనే కంట్రోల్ చేస్తూ ఆయన స్వరము కాపరి గొర్రెలకి ఓన్లీ త్రూ ది వాయిస్. కానీ బర్రెల కాపరి అలా కాదు. బర్రెల కాపరి బర్రెలకి వెనక ఉంటాడు, పెద్ద కర్ర ఉంటది, బాదుకుంటూ తీసుకుపోతాడు. దట్స్ ద డిఫరెన్స్. శరీర స్వభావానికి నేను పర్మిషన్ ఇవ్వాల్సిన పనిలే, జబర్దస్తిగా పనిచేస్తాడు. కాబట్టి శరీరాన్ని ఎప్పుడు కంట్రోల్ పెట్టాలా. శరీరాన్ని కంట్రోల్ చేయగలిగిందేంటి? సిలువ. పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయాలంటే నేను పరిశుద్ధాత్మ దేవునికి నా హక్కులు ఇవ్వాలి. నేనేం చెప్పాలంటే, అయ్యా నాకున్న రైట్స్ అన్ని నేను సరెండర్ చేసుకుంటున్నా, నువ్వే నీ ఇష్టానుసారంగా నువ్వు నడిపించు, నీకు జ్ఞానం ఉంది, నీకు శక్తి ఉంది, నువ్వు నన్ను ప్రేమించావు కాబట్టి నేను నీకు సరెండర్ అవుతున్నాను. నేను ఎప్పుడైతే అలా చెప్తుంటానో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను గైడ్ చేస్తాడు. కానీ అట్ ద సేమ్ టైం ఈ శరీరాన్ని నేనేం చేయాలి? సిలువ చేత దాన్ని అణచాలి. అదే గలతీ పత్రిక 5వ అధ్యాయం 24 వచనం. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో కూడా సిలువ వేసి ఉన్నారు. వాళ్ళు స్పిరిచువల్ పీపుల్. ఎవరు స్పిరిచువల్ పీపుల్? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి జీవితంలో పనిచేస్తా ఉంటాడో ఆ వ్యక్తిని ఆధ్యాత్మికంగా. ఇక్కడ చూడండి, లస్ట్ ఆఫ్ ది ఫ్లెష్ ఇలా లాగుతుంటది, లస్ట్ ఆఫ్ ది ఐ ఇలా లాగుతుంటది, ప్రైడ్ ఆఫ్ లైఫ్ ఇలా లాగుతుంటది, కానీ డిజైర్స్ ఆఫ్ ద స్పిరిట్ ఇలా లాగుతుంటది. ఇప్పుడు ఏం చేయాలంటే సోల్, దట్ ఈస్ మై పర్సనాలిటీ, నేను డిసైడ్ చేయాలి. అంటే ఏంటి? నేను పరిశుద్ధాత్మ దేవుని వైపు, అయ్యా నీ వాక్యము, నీ చిత్తము, నీ మహిమ, నీవు అని ఎప్పుడైతే ఆ వాక్యాన్ని నేను జాగ్రత్తగా పరిశీలిస్తూ ఆ వాక్యానుసారంగా ప్రతిసారి నేను తీర్మానం చేయాలి. ఇట్ ఈస్ చాయిస్, ఇట్ ఈస్ మై చాయిస్. దెర్ ఇస్ అ వార్ బిట్వీన్ దిస్ టూ. ఈ రెండు వార్ జరుగుతున్నప్పుడు నేను కామ్గా సరదాగా తమాషా చూడకూడదు. నేనేం చేయాలంటే వెంటనే డిసిషన్ తీసుకోవాలి, ఇలా ఇటువైపు రావాలా, ఇటువైపు రావాలా. దెర్ ఇస్ అ వార్. రక్షణ పొందిన స్త్రీలు గాని, పురుషులు గాని, యవ్వనులు గాని, చిన్నపిల్లలు గాని, వృద్ధాప్యములు గాని, 120 సంవత్సరాలు బతికినా గాని 119 or 120 ఇయర్స్ ఉన్న వ్యక్తిలో కూడా ఈ వార్ ఉంటుంది. అది డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి, డిఫరెంట్ లెవెల్స్. ఇప్పుడు రోమపత్రికలో మనం మాట చూస్తాం. ఒక స్వాభావికమైన వ్యక్తి ఏమనేవాడు? స్వాభావిక వ్యక్తి నేను చదువుతాను చూడండి. రోమపత్రిక 7వ అధ్యాయం. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని సంగతులు అతనికి అర్థం కావు, ఎందుకంటే అతనిలో ఒకే ఒక స్వభావం ఉంటుంది.
ఆ స్వభావం ఏం చేస్తుందంటే అతన్ని చెరగా తీసుకుంటుంది, అతన్ని బానిసగా చేస్తుంది, అతనికి కోరికలు ఉంటాయి, అతని కోరికలు నెరవేర్చలేడు. ఆ కోరిక మంచి చేద్దాం అనుకుంటాడు, కీడు చేయొద్దు అనుకుంటాడు. అందుకనే ఆ వ్యక్తి వేసే కేక ఎటువంటి కేక అది? అపోస్తలుడైన పౌలు చెప్తున్నటువంటి మాట 7:24, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును. ఇందులో 2 స్కూల్స్ ఆఫ్ థాట్ ఉన్నాయి. కొంతమంది ఏమంటారంటే 7వ అధ్యాయము రోమపత్రిక 7వ అధ్యాయము రక్షణ పొందిన తర్వాత పౌలు చెప్తున్నటువంటి మాటలు అని ఒక స్కూల్ ఆఫ్ థాట్. ఇంకొక స్కూల్ ఆఫ్ థాట్ ఏంటి? పౌలు సౌలుగా ఉన్నప్పుడు అతని స్ట్రగుల్ ఇది అని కొంతమంది అంటారు. సో ఇప్పుడు అల్టిమేట్లీ మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏంటంటే, నేను పాపము చెయ్యకుండా పాపంపై విజయాన్ని సాధించడానికి నా సామర్థ్యము సరిపోదు, నా తెలివితేటలు సరిపోవు, నా శక్తి, నా భక్తి ఏవి కూడా సరిపోవు అనే విషయాన్ని నాకు అర్థం కావాలి. అంటే నేను నా సొంత శక్తి, నా సొంత జ్ఞానము, నా సొంత రిసోర్సెస్ ద్వారా దేవునికి ఇష్టడుగా బతకలేను, దేవునికి అంగీకారయోగ్యంగా నేను బతకలేను, నా వల్ల కాదు అనేది మనం ఎంత త్వరగా గ్రహించగలిగితే అంత మంచిది. మరైతే ఎవరు సహాయం చేస్తారు? అది 8వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన అన్నమాట. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. నాలో ఒక నియమం పనిచేస్తుంది. ఈ నియమం ఏమిటి? ఈ నియమం ఏం చేస్తుంది? రోమపత్రిక 7వ అధ్యాయంలో నేను చదువుతాను చూడండి. రోమపత్రిక 7వ అధ్యాయంలో నేను చదువుతాను. చూడండి, ఎక్కడి నుంచి చదువుతాను? 15 నుంచి నేను చదువుతాను చూడండి. ఎలాగనగా నేను చేయునది నేను ఎరగను, నేను చేయ నిశ్చయించినది చేయక ద్వేషించునిదే చేస్తున్నాను. నేను చెయ్యాలనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను, చేయొద్దు అనుకుంటున్నాను, చేస్తున్నాను. 15వ వచనం, నేను చేయ నిశ్చయించున్నది, డిసైడ్ చేస్తున్నా చేయాలని, కానీ చేయలేకపోతున్నా. కానీ ఏదైతే ద్వేషిస్తున్నానో అదే చేస్తా ఉన్నాను. ఇచ్చయింపనిది నేను చేసినలా ధర్మశాస్త్రము శ్రేష్టమైనదంటూ ఒప్పుకుంటున్నాను. కావున ఇకను నేను చేయునది నా యందు నివసించు పాపమే కానీ నేను కాదు. ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పాపము వేరే, పాపములు వేరే. దిస్ ద గ్రామర్. పాపము అని బైబిల్లో ఎక్కడెక్కడైతే కనపడుతుందో దట్ ఈస్ అ నేచర్, స్వభావం. పాపములు అంటే ఆ స్వభావాన్ని పట్టి నేను చేసే అది క్రియే కావచ్చు, స్పందనే కావచ్చు, వైఖరే కావచ్చు, యాక్షనే కావచ్చు, రియాక్షనే కావచ్చు. పాపము అంటేనేమో నేచర్, స్వభావము. పాపములు అంటేనేమో దాని యొక్క పర్యవసానం. లిటరల్ గా బ్లాక్ అండ్ వైట్ లో చేసినటువంటి పాపం. నా యందు నివసించు పాపమే అంటే నాలో ఉన్న నేచర్ అని పౌలు ఇక్కడ చెప్తా ఉన్నాడు. తర్వాత చూద్దాం చూడండి 19. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను, నేను కోరని దానిని చేసిన యెడల దానిని చేయనది నా యందు నివసించు పాపమే కానీ నేను కాదు. అంటే పౌలు తనకున్నటువంటి హెల్ప్లెస్ కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు. 21వ వచనం, కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదని ఒక నియమము నాకు కనబడుతుంది. నాలో ఒక ప్రిన్సిపల్ ఆపరేట్ అవుతుంది. ఏమిటా ప్రిన్సిపల్? నాలో ఒక స్వభావం ఉంది. ఆ స్వభావానికి నేను బానిసైపోయాను. నేను ఆలోచిస్తున్నాను, ఎందుకంటే నేను క్రీస్తు స్వరూపంలో చేయబడ్డాను, దేవుని స్వరూపంలో చేయబడ్డాను. పాపమును బట్టి అది కురుపుగా మారిపోయింది, డిస్ఫిగర్ అయిపోయింది. ఆరాధన సమయంలో చూశాను. యేసుక్రీస్తు ఎందుకు ఆయన స్వరూపం లేని వాడుగా అయ్యాడంటే, నా పాపము ఆయన మీద పడినప్పుడు పాపం ఎప్పుడు కూడా ఇట్ డిస్ట్రాయ్స్ ద ఫీచర్స్ ఆఫ్ గాడ్, ఇట్ డిస్ట్రాయ్స్ ద వర్చ్యూస్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క స్వరూపాన్ని కురూపంగా మారుస్తుంది. ఎందుకని ఆయనను చూసినప్పుడు నేను ఆయన్ని అంగీకరిద్దామని అనిపించలేదు? ఎందుకని ఆయన చూసి నేను తృణీకరించినాను? ఆయన చూసినప్పుడు ఆయన 10,000లో అతి సుందరుడుగా, అతి కాంక్షణుడిగా నాకు కనపడలా. ఆయన చూసినప్పుడు నాకు అప్పీలింగ్ అనిపించలా. సో నాలో ఒక పాప నైజం ఉంది, ఒక పాప నియమం ఉంది. ఆ నియమం ఏం చేస్తుందంటే అదే అంటాడు పౌలు ఇక్కడ 21వ వచనం, మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదని ఒక నియమము నాకు కనబడుచున్నది. 22వ వచనం, అంతరంగ పురుషుని బట్టి నేను ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను.
వాక్యం అంటే చాలా హ్యాపీగా ఉంటాం. వాక్యాన్ని తెగంటాం మనం. వాక్యాన్ని విన్నంతసేపు చాలా హ్యాపీగా ఉంటుంది. అదే అంటాడు, అంతరంగ పురుషుని బట్టి నేను ధర్మశాస్త్రం నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయవములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకున్నది. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనవు శరీరము నుంచి నన్ను ఎవరు విడిపిస్తాడు అని ఒక క్వశ్చన్ వేస్తే ఎవడు లేడు. 8వ అధ్యాయం 2వ వచనానికి వస్తేప్పటికి ఇక్కడ దేవుడు ఒక న్యూ ప్రిన్సిపల్ మనకు చెప్తున్నాడు. ఎస్, దెర్ ఈస్ ఎ ప్రిన్సిపల్. ఏమిటా ప్రిన్సిపల్? క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము, ద స్పిరిచువల్ ప్రిన్సిపల్. అదేం చేస్తుంది? పాప మరణముల నియమము నుండి 7వ అధ్యాయంలో అపొస్తలుడు పౌలు జీవితంలో ఏ నియమం అయితే పనిచేస్తుందో ఆ పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించెను. ఇది పునరుద్ధాన శక్తి. ఈ పునరుద్ధాన శక్తి యేసుక్రీస్తును సమాధిలో నుండి ఏ పునరుద్ధాన శక్తి అయితే పనిచేసిందో అదే పునరుద్ధాన శక్తి నాలో పనిచేయాలి. అది 8:11 మనం చదువుకున్నాం. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ అంటే పునరుద్ధాన శక్తి మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరంలోను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ఈ పునరుద్ధాన దినాన్ని మనం తేల్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఒక పాపి పరిశుద్ధుడిగా బతకాలంటే, ఒక పాపి శోధనను తట్టుకొని శోధనలో పడి పాపం చేయకుండా పవిత్రంగా బతకాలంటే పునరుద్ధాన శక్తి చేత మాత్రమే సాధ్యం. పరిశుద్ధాత్మ దేవుడు పనిచేశాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు పునరుద్ధాన శక్తిని నాలో వినియోగించి ఈ శరీరం ఏం చేస్తుంది? కిందికి లాగుతుంది. సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చూడండి, ఏరోప్లేన్ ఉందండి. ఏరోప్లేన్ బరువు ఉంటుందా ఉండదా? డెఫినెట్లీ బరువు ఉంటుంది. కానీ ఆ బరువు మామూలుగా అందులో ఏరోప్లేన్ లో 2 ఇంజన్స్ పెడతారు. ఆ 2 ఇంజన్స్ ఏం చేస్తాయంటే ఆ బరువును అధిగమించగలిగి భూమి ఆకర్షక శక్తిని ఓవర్టేక్ చేసి పైకి తీసుకెళ్ళింది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తే నన్ను కిందికి లాగే శక్తులు ఉన్నాయి. నాలో పాప నైజం ఉంది. ఆ పాప నైజం ఎప్పుడు కిందికి లాగుతుంది? ఎందుకంటే నేను మంటితో చేయబడిన శరీరము, ఈ మంటిఘటంలో మహిమైశ్వర్యం పోయబడ్డాడు. ఆ మహిమైశ్వర్యం నన్ను పైకి లాగుతుంటది, శరీరము కిందికి లాగుతుంటది. నేనేం చేయాలి? పరిశుద్ధాత్మ దేవుడు పునరుద్ధాన శక్తితో నన్ను పాపమును ఓవర్టేక్ చేస్తున్నప్పుడు నేను ఆయనతో ఏకీవించి ఆయనకు గనక లోబడాలి. ఆయనతో ఏకీవించడం అర్థం ఏంటి? శరీరమును నేను సిలువ చేత అణచాలి. అందుకనే క్రూసిఫిక్షన్ లేకపోతే డెత్ ఉండదు, డెత్ లేకపోతే మనకు రిజరెక్షన్ ఉండదు. ఇవి 3 చాలా క్రూసిఫిక్షన్. ఏమిటా క్రూసిఫిక్షన్? యేసుప్రభు నా కొరకు శిలువలో మరణించాడు. 4 రకాల అనుభవాలు ఉన్నాయి. ఇందులో కొద్ది మందికి నేను గడిచిన 2 దినాలు దాని మీదనే మాట్లాడుతూ ఉన్నాను. వాళ్ళకి అర్థమవుతుంది ఎవరైతే అంత ఫాలో అవుతున్నారో. పర్పస్ ఆఫ్ క్రాస్ మొదటిది ఏంటంటే, యేసు ప్రభు నా కొరకు శిలువలో మరణించినప్పుడు నాకు బదులుగా మరణించినాడు. నేను చేసిన పాపానికి క్రయం చెల్లించాడు. నా పాపములు పరిహరించబడ్డాయి. దట్ ఈస్ ద ఫస్ట్ పర్పస్ ఆఫ్ క్రాస్. సెకండ్ పర్పస్ ఆఫ్ క్రాస్ ఏంటంటే, నేను క్రీస్తు యేసుతో పాటు సిలువేయబడి ఉన్నాను. జీవించేవాడు నేను కాదు, క్రీస్తు నా యందు జీవిస్తున్నాడు. ఇప్పుడు నేను శరీరం ముందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న ఆ ప్రియమైన యేసుక్రీస్తు నందు ప్రేమించి ఆయన జీవితాన్ని నేను జీవిస్తున్నాను. అక్కడ ఐ అంటే ఈగో, ఆ ఈగో సిలువ వేశాడు. ఇమాయ్ అంటే దట్ ఈస్ ది ఐడెంటిటీ ఆఫ్ మై పర్సనాలిటీ. ఆయన నాలో జీవిస్తున్నాడు. ఇది రోమపత్రిక 6వ అధ్యాయంలో దానికి లింక్ ఉంది. అంటే నేను యేసుక్రీస్తు వారు సిలువ వేయబడినప్పుడు నా ప్రాచీన పురుషుడు ఆయనతో పాటు సిలువ వేయబడ్డాడు. నేను సిలువ వేయబడినప్పుడు ఆయనతో పాటు మరణించినాను, ఆయనతో పాటు పాతిపెట్టబడ్డాను, ఆయనతో పాటు తిరిగి లేచినాను. నీకెవరు చెప్పారు? ఎరుగుదును. ఎలా ఎరుగుదువు? వాక్యంలో చెప్తుంది. కాబట్టి ఐ నో ఇట్, ఐ బిలీవ్ ఇట్. ఒట్టి ఎరిగితే సరిపోదు, ఐ బిలీవ్ ఇట్, ఐ రెకన్ ఇట్. నేను ఎంచుకొనుచున్నాను. 4వది ఐ ఈల్డ్, ఐ సరెండర్, అప్పగించుకొనుచున్నాను. నా శరీరంలో నీతి సాధనాలుగా ఉండటానికై నా శరీరం అప్పగించుకుంటాను. అది పర్పస్ ఆఫ్ క్రాస్ నెంబర్ 2. పర్పస్ ఆఫ్ క్రాస్ నెంబర్ 3 ఏంటి? ఇందాక మనం చదువుకున్న గలితే 5:24 క్రీస్తు యేసు సంబంధులు
శరీరమును దాని ఇచ్చలతో కూడా సిలువ వేయబడి ఉన్నారు. అంటే అర్థం ఏంటి? లూకా 9:23 ఏమన్నా రాయబడింది? ఎవడైనా నన్ను వెంబడించాలంటే తన సిలువను ఎత్తుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. అంటే ఎవ్రీ డే ఐ హావ్ టు క్యారీ మై క్రాస్. ఇట్ ఈస్ నాట్ ది క్రాస్ ఆఫ్ క్రైస్ట్, ఇట్ ఈస్ మై క్రాస్. ఇట్ ఈస్ కస్టమైజ్డ్ క్రాస్. నాకంటూ ఒక క్రాస్ ఉంటుంది. ఆ క్రాసును నేను మోసుకొని నేను యేసుప్రభువును వెంబడించకపోతే అంటే నన్ను నేను ఉపేక్షించుకోవాలి. సిలువను మోసుకొని వెంబడించడం అర్థం ఏంటి? సిలువ వేసుకుని ఉపేక్ష. డినై సెల్ఫ్, డినై సెల్ఫ్, డినై సెల్ఫ్. ఇఫ్ ఐ డోంట్ డినై సెల్ఫ్ ఐ కెనాట్ ఫాలో హిమ్. దాన్ని మనం 3 భాగాలుగా మేము చూసాం. అవన్నీ కూడా యూట్యూబ్ లో ఉన్నాయి. మీరు చేసి దాన్ని విపులంగా మీరు దాన్ని స్టడీ చేయొచ్చు. సో ఈ శరీరమును నేను అణచాలి. శరీరమును అణచగల ఓన్లీ వన్ ఇన్స్ట్రుమెంట్ ఇస్ క్రాస్, దట్ ఈస్ గుడ్ ఫ్రైడే. ఈ శరీరాన్ని నేను అణచినప్పుడు అప్పుడు శరీరం ఏం చేస్తుందంటే కంట్రోల్లో ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు పునరుద్ధాన శక్తి చేత నాలో పనిచేస్తాడు. హీఈస్ ద స్పిరిచువల్ మ్యాన్. ఎవరు స్పిరిచువల్ మ్యాన్? స్పిరిచువల్ మ్యాన్ ఎవరు? స్పిరిచువల్ మ్యాన్ ఇన్హెరిటెడ్ అడమిక్ నేచర్ ఉంటుంది, స్పిరిచువల్లీ రీజనరేటెడ్, బాండ్ అగైన్, పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడు. 2 స్వభావాలు ఉన్నాయి. కానీ 2 స్వభావాలు ఎవరు పనిచేస్తున్నారు? నూతన స్వభావం పనిచేస్తుంది. హీఈస్ నాట్ అండర్ కండెమ్నేషన్ బికాస్ క్రైస్ట్ హ్యాస్ టేకెన్ ఇట్. 8:11 మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించినడలా. అంటే నివసించినడలా దాని అర్థం ఏంటంటే రక్షణ పొందిన ప్రతి వారి జీవితంలో నివసిస్తాడండి పరిశుద్ధాత్మ దేవుడు. నివసించడం వేరే, పని చేయడం వేరే. పరిశుద్ధాత్మ దేవుడు నివసించడంతో సరిపోదు, పరిశుద్ధాత్మ దేవుడు పని చేయాలి. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ షుడ్ ఆపరేట్, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ షుడ్ ఫంక్షన్. We must allow Spirit of God to work on. అప్పుడు మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ఈ ఎగ్జాంపుల్ చూడండి. నాకు ఈ పిక్చర్ మళ్ళీ దొరికింది. దాన్ని నేను కొంచెం మాడిఫై చేశాను. 2 స్వభావాలు ఉన్నాయి. ఒకటేమో కొత్త స్వభావం, ఇంకోటేమో పాత స్వభావం. ఎందుకంటే ఇది స్పిరిచువల్ మ్యాన్. అదే న్యాచురల్ మ్యాన్ అయితే ఒకటే ఉంటుంది. దేర్ ఇస్ నో కంప్లైంట్. ఆ ఒకటే చేసుకుంటూ పోతాడు. పాపం కూడా నార్మల్ గా చేస్తాడు. 100 అబద్ధాలు పెళ్లి చేయొచ్చు అంటారు. దిస్ నార్మల్. అబద్ధం చెప్పొచ్చు, మోసం చేయొచ్చు, లంచం తీసుకోవచ్చు, కథలన్నీ ఏమైనా చేయొచ్చు. ఎందుకంటే లోకస్తుడు కాబట్టి. కానీ రక్షణ పొందిన తర్వాత పాత స్వభావము కొత్త స్వభావము ఇద్దరు లాగుతూ ఉంటారు. ఇప్పుడు చాయిస్. ఏం చాయిస్? మరి ఎవరికి నువ్వు ఓటేస్తావు? అటా ఇటా. ఒకవేళ సిలువను గనక మోయాలి అని నువ్వు గనక ఇష్టపడితే అప్పుడు ఏం చేస్తావు? ఈ పాత స్వభావాన్ని సిలువేస్తావు. ఎప్పుడైతే పాత స్వభావాన్ని సిలువేస్తావో అప్పుడు నూతన స్వభావం పనిచేస్తుంది. ఈ వ్యక్తిని ఏమంటారు? స్పిరిచువల్ మ్యాన్ అంటారు. అయితే మీకు బాగా అర్థమవుతుంది అనుకుంటాను ఈ దృశ్యాన్ని చూస్తే. స్పిరిచువల్ మ్యాన్ ఇతని ఆత్మ సంబంధమైన వ్యక్తి అని అంటారు. గలతీ 5:24 క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఇట్స్ అ పాస్ట్ టెన్స్. సిలువ వేసి ఉన్నారు. బికాస్ దే హ్యావ్ ఆల్రెడీ క్రూసిఫైడ్ ద ఫ్లెష్, దే ఆర్ కాల్డ్ పీపుల్ బిలాంగింగ్ టు క్రైస్ట్. క్రీస్తు యేసు సంబంధులు దే ఆర్ స్పిరిచువల్ పీపుల్. అంటే పరిశుద్ధాత్మ దేవుడు స్వేచ్ఛగా పనిచేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు తన పునరుద్ధాన శక్తి చేత ఆ వ్యక్తి పవిత్రంగా బ్రతకడానికి, దేవుని మార్గాల్లో దేవుని మహిమార్థమే దేవుని చిత్తానుసారంగా జీవించడానికి సాధ్యమవుతుంది. ఇప్పుడు కంపేర్ చేద్దాం. న్యాచురల్ మ్యాన్, స్పిరిచువల్ మ్యాన్. న్యాచురల్ మ్యాన్, స్పిరిచువల్ మ్యాన్. న్యాచురల్ మ్యాన్ లో ఇన్హెరిటెడ్ అడమిక్ నేచర్ ఉంది. స్పిరిచువల్ మ్యాన్ లో కూడా ఇన్హెరిటెడ్ అడమిక్ నేచర్ ఉంది. Natural man is spiritually dead. Spiritual man is spiritually regenerated. Natural means not born again, but spiritual man is born again. Natural man lo పరిశుద్ధాత్మ దేవుడు నివసించాడు, but in the spiritual man Holy Spirit dwells in. Natural man లో ఒకే స్వభావం ఉంటుంది, ఆదాము స్వభావము. స్పిరిచువల్ మ్యాన్ లో 2 స్వభావాలు ఉంటాయి. న్యాచురల్ మ్యాన్ లో ఒకే స్వభావం ఉంటుంది, ఒకటే స్వభావం పనిచేస్తుంది. కాకపోతే స్పిరిచువల్ మ్యాన్ లో 2 స్వభావాలు ఉంటాయి. ఎవరు పని చేయాలని స్పిరిచువల్ మ్యాన్ డిసైడ్ చేయాలి.
ఎవరిని స్పిరిచువల్ మ్యాన్ క్రీస్తు యేసు సంబంధులు అన్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఆపరేట్ ఎవరి జీవితంలో అయితే పనిచేయడం జరుగుతుందో ఆ వ్యక్తిని స్పిరిచువల్ మ్యాన్ అన్నారు. న్యాచురల్ మ్యాన్ ఈస్ కండెమ్డ్, బట్ స్పిరిచువల్ మ్యాన్ ఈస్ నాట్ కండెమ్డ్. నేను అనుకుంటాను ఇప్పుడు మీకు బాగా అర్థమైంది. ఇప్పుడు మూడవ వ్యక్తి గురించి ఆలోచన కొద్దాం. మొదటి వ్యక్తిని ఏమన్నారు? సుకికోస్. రెండవ వ్యక్తిని న్యూమాటికోస్. న్యూమా అంటే స్పిరిట్. మూడవ వ్యక్తిని సార్కికోస్, శరీర సంబంధం. ఎవరిని శరీర సంబంధమైన వ్యక్తి అన్నారు? కార్నల్ మ్యాన్. ఎవరు శరీర సంబంధమైన వ్యక్తి? ఇన్హెరిటెడ్ అడమిక్ నేచర్ ఇద్దరిలో ఉంది. స్పిరిచువల్ మ్యాన్ లో ఉంది, న్యాచురల్ మ్యాన్ లో ఉంది. కార్నల్ మ్యాన్ ఎవరు? ఈజ్ బార్న్ అగైన్. అంటే స్పిరిచువల్ మ్యాన్ అనే స్థాయి నుండి పడిపోయిన వ్యక్తిని కార్నల్ మ్యాన్ అన్నారు. రక్షణ లేని వ్యక్తిని న్యాచురల్ మ్యాన్ అన్నారు. రక్షణ పొందిన తర్వాత కూడా పాపములో పడిపోయే అవకాశం ఉంది. పాపము ఏం చేస్తుందంటే ఆకర్షించి ఆ వ్యక్తిని మరలా కిందికి దిగజార్చే ఆకర్షణ శక్తి ఉంటుంది. అయితే పరిశుద్ధంగా బతకాలా, అపవిత్రంగా బతకాలా అనేది వ్యక్తులమైన ఆ వ్యక్తి తీర్మానం చేయాలి, డిసైడ్ చేయాలి. ఎవరిని కార్నల్ మ్యాన్ అన్నారు? ఎవరిని శరీరానుసరణ వ్యక్తి అన్నారు? రక్షించబడిన వ్యక్తి, ఆధ్యాత్మికంగా పునర్జీవం కలిగిన వ్యక్తి, పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడు, రెండు స్వభావాలు ఉన్నాయి. అయితే ఇందులో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయటం లేదు, ఆదాము స్వభావం పనిచేస్తుంది. అది తేడా. స్పిరిచువల్ మ్యాన్ కి కార్నల్ మ్యాన్ కి తేడా ఏంటి? స్పిరిచువల్ మ్యాన్ జీవితంలో ఏమో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు, కార్నల్ మ్యాన్ లేక శరీర సంబంధమైన వ్యక్తులనేమో ఆదాము నైజం పనిచేస్తా ఉంది. ఈజ్ ఆల్సో నాట్ ఇన్ కాండెమ్నేషన్. ఎందుకంటే ఒకసారి రక్షించబడిన తర్వాత ఆ వ్యక్తి మళ్ళా ఆ వ్యక్తికి ఆ దోషములు యేసుక్రీస్తు వారు భరించారు కనుక ఈజ్ నాట్ అండర్ కాండెమ్నేషన్. దాని గురించి కొన్ని తర్వాత చూద్దాం. ఇప్పుడు రెండు ఫోర్సెస్ పనిచేస్తా ఉన్నాయి డయామెట్రికలీ ఆపోజిట్ వైపున. చాయిస్ ఎటువైపున తీసుకోవాలి. పాత స్వభావం పనిచేయడానికి పర్మిషన్ చేసావు అంటే సిలువ చేత అణచలేదు. క్రూసిఫిక్షన్ అనుభవం. నీవు యు ఆర్ నాట్ డినైయింగ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ నాట్ హేటింగ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ నాట్ ఎంటీయింగ్ యువర్ సెల్ఫ్. 3 పదాలు చూసాం మేము ఇదివరకు. లూకా 9:23 తను తాను ఉపేక్షించుకోవాలి. లూకా 14:26 అనుకుంటాను, 26-27 అనుకుంటాను. అక్కడ ఏమని రాయబడిందంటే ద్వేషించకపోయినట్లయితే, అంటే నీ తల్లినైనాను, నీ తండ్రినైనాను, నీ భార్యనైనాను, నీ పిల్లలనైనాను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడని ఒక చోట రాయబడింది. ద్వేషించని ఎడాలని రాయబడింది. ద్వేషించని ఎడాలంటే అర్థం ఏంటంటే రియల్ గా ఫాదర్ మదర్ ద్వేషించమని అర్థం కాదు. ప్రయారిటీ నెంబర్ 1 గాడ్ ఉండాలని అర్థం. God is always number 1, wife number 2. God is always number 1, husband is number 2. God is always number 1, job is number 2. God is always number 1, your ministry is number 2. Always God stands number 1 priority. దేవుణ్ణి ఎప్పుడు కూడా నంబర్ 2లోకి దింపకండి. దేవుణ్ణి నంబర్ 2లోకి దింపలేము. దేవుడు ఉంటే నంబర్ 1లో ఉంటాడో లేదా ఉండడు. దట్స్ ఆల్. ఇఫ్ గాడ్ ఈస్ there is number 1 priority, then he begins to work. If you pull down God to number 2, you cannot do it anyway. మనం ఎవరం కూడా దేవుని సెకండ్ ప్రయారిటీ గుంజలేం. గాడ్ ఈజ్ ఆల్వేస్ నెంబర్ 1. ఆయన ఉంటే నంబర్ 1లో ఉంటాడో లేకపోతే ఉండడు. ఆయన ఉండడు అంటే విగ్రహం వచ్చి చేరుకుంటుంది. ఏంటి విగ్రహము? గాడ్స్ ప్లేస్ లో. దేవుని స్థలంలో గనక నీ భార్య వచ్చి కూర్చున్నా, నీ భర్త వచ్చి కూర్చున్నా, నీ ఉద్యోగం వచ్చి కూర్చున్నా, నీ వెండి బంగారాలు వచ్చి కూర్చున్నా, నీ హోదాలు, నీ 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 కోరికలు కూర్చుంటే ఫినిష్. పాత స్వభావాన్ని సిలువ వేయలేదు, కొత్త స్వభావం పని చెయ్యడు. నువ్వు సిలువ వేసే అనుభవం నీకు లేదు. ఆ వ్యక్తిని ఏమనాలి? శరీర సంబంధి అయిన వ్యక్తి. ఇప్పుడు మీకు అర్థమేంటది? ఆత్మ సంబంధమైన వ్యక్తి ఎవరు, శరీర సంబంధి అయిన వ్యక్తి ఎవరు అని మీకు బాగా తేటగా అర్థమేంటి. దీని కనుక మనము ఇక్కడ గలతీ 5:24 ప్రకారంగా శరీర సంబంధులు ఎవరు? శరీరమును దాని ఇచ్చలతోనూ సిలువ వేయని వారు. వేసిన వారు ఆత్మ సంబంధులు, వేయని వారు శరీర సంబంధులు. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపరచబడతాడు. ఎందుకంటే ఆ వ్యక్తి రక్షించబడ్డాడు, ఆ వ్యక్తి హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆ వ్యక్తి పాపము చేస్తే వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపరచబడతాడు. అది మీకు ఎలా తెలుస్తుంది? మీకు గిల్ట్ కాన్షియస్ ద్వారా కమ్యూనికేట్ అవుతుంది.
నీలో దోషారోపణ వేసే మనస్సాక్షి వస్తుంది. నువ్వు తప్పు చేశావు, నువ్వు చేయకూడదు చేశావు, వాక్యం చెప్తుంది, నువ్వు తెలిసి తెలిసి చేశావు, నువ్వు ప్రజలందరికీ అమాయకుడుగా కనపడొచ్చు, కానీ నీ మనసులోని మనస్సాక్షి మత్తుకుంటుంది. దట్ ఈస్ బికాస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈస్ హర్ట్, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈస్ గ్రీవ్డ్. పరిశుద్ధాత్మ దేవుడు అంటే ప్రేరేపించబడే పరిశుద్ధాత్మను అణిచివేస్తున్నావు. పరిశుద్ధాత్మ దేవుని నువ్వు ఆర్పుతున్నావు. అంటే పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ నువ్వు ఒప్పుకోవట్లా. ప్రజలు ఏమనుకుంటారేమో, సిస్టమ్ ఏమనుకుంటుందేమో, ఫ్రెండ్స్ ఏమనుకుంటారా ఏమో, వీళ్ళు ఏమనుకుంటారా ఏమో అని చాలాసార్లు మనం ఏం చేస్తామంటే దేవునికి ఇవ్వాల్సిన స్థానం దేవునికి ఇవ్వవు. ఎలా ఉంటాడు శరీర సంబంధమైన మనుషులు? బైబిల్లో చెప్పడం మాటలు కనుక మనం అర్థం చేసుకుంటే, గలతీ పత్రిక 5వ అధ్యాయము 19, 20, 21లో దాని గురించిన వివరాలన్నీ ఇచ్చాడు. దాన్ని నేనేం చేశానంటే జస్ట్ ఒక ఆర్డర్లీ వేగా రాసి పెట్టాను. సేమ్ ఇందాక మనం దాని గురించిన వివరణ మనం చదవలేదు, కానీ ఇక్కడ ఏవైతే రాయబడిందో దాన్నే యాజ్ ఇట్ ఈస్ గా నేను పెట్టాను. నేను చదువుతాను చూడండి. గలతీ 5:19 శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి ఏవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము అంటే సోర్సరీ, ఇంగ్లీష్ లో అభిచారం. ఆ తర్వాత అభిచారం తర్వాత ఏముంది? ద్వేషములు, హేట్రేడ్, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, సెల్ఫిష్ అంబిషన్స్. ఆ తర్వాత భేదములు అంటే డిసెన్షన్స్, విమతములు అంటే హెరిసిస్ అంటే తప్పుడు బోర్లు, తప్పుడు సిద్ధాంతాలు, అసూయలు, మత్తతలు అంటే డ్రంకర్నెస్, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇవన్నీ శరీర కార్యాలు. శరీరం గనక పనిచేస్తే శరీరం పని వల్ల వచ్చే అవుట్పుట్ ఏంటి? ఇది అవుట్పుట్. ఏమిటి అవుట్పుట్? అది జారత్వము అంటే బిఫోర్ మ్యారేజ్ అక్రమ సంబంధం, బిఫోర్ మ్యారేజ్ ఆపోజిట్ జెండర్ తో చేయకూడని భౌతిక సంబంధమైన అపవిత్రత, అన్క్లీన్నెస్ అంటే సొదమి, అన్యాచురల్ సొదం అంటే బహుశా మీకు అర్థమైంది అనుకుంటాను, ఎక్కువ వివరించాల్సిన పనిలే. కాముకత్వం అంటే అవే జోకులు, అవే నోరు ధరిస్తే అవే మాటలు ఇండైరెక్ట్ గా అపవిత్రమైనవి, అది కాముకత్వం. ఐడోలేటరీ అంటే మీకు తెలుసు, విగ్రహారాధన, దేవుని స్థానంలో తీసుకొచ్చి పెట్టేది. సోర్సరీ అంటే తెలుసు ఏంటంటే అపవిత్రమైనటువంటి దురాత్మ వాటి చేత చేసే సోర్సరీ అన్నమాట. తర్వాత హేట్రేడ్, కలహములు, మత్సరములు, క్రోధలు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలను ఒక బిగ్ స్పెక్ట్రమ్ పెట్టేశాడు. ఇవి శరీర కార్యాలు. ఓకే, ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారు. దోస్ హూ ప్రాక్టీస్ సచ్ థింగ్స్ విల్ నాట్ ఇన్హెరిట్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. అంటే న్యాచురల్ మ్యాన్, స్వాభావికమైన వ్యక్తి, ప్రకృతి సంబంధమైన వ్యక్తి చేసే వాటిని కేటగిరీ ఇక్కడ చేసి పెట్టాడు. ఇది ప్రపంచంలో లోకములో చేసే వాళ్ళందరూ ఇలా చేస్తారు. కానీ ఆత్మ సంబంధమైన ఆత్మ ప్రేరేపణ ద్వారా వాళ్ళు గనక చేస్తే వాళ్ళ అవుట్పుట్ ఎలా ఉంటుంది? 22వ వచనం, అదే గలతీ పత్రిక 5:22. అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అంటే ఒకే ఫలము, ఆ ఒకే ఫలానికి 9 కోణాలు కలిగినటువంటి ఒకే ఫలం. అంటే ఖచ్చితంగా ఈ 9 లక్షణాల్లో కొద్దో గొప్ప ఖచ్చితంగా ఉండి తీరాలి. ఆత్మ పనిచేస్తున్నాడా, శరీరం పనిచేస్తున్నాడా అనేది దీన్ని బట్టి తెలుసు. ఇంకా నేచర్, ఒకవేళ కనుక శరీరం పనిచేస్తుంటే స్వభావం ఎలా ఉంటుంది, దాన్ని కూడా గబగబా మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. మీకు ఒక శరీరం గురించిన ఒక గ్రాఫిక్ పిక్చర్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. రోమా 5:12 ఏం చెప్తుంది? ఒక మనుషుని ద్వారా పాపం అంటే స్వభావం, పాపములు వేరే పాపం వేరే అని మీకు చెప్పాను, గుర్తుపెట్టుకోండి. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలాగూ ప్రవేశించనో మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ ప్రాప్తమాయను. దీని గురించిన వివరణ ఎక్కువగా చెప్పక్కర్లే, సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. ఒక మనుషుడు అంటే ఎవరు? ఆదాం. ఇప్పుడు పాపము అంటే ఏంటి? స్వభావం. ఏంటిది అది? పాప పడిపోయిన
ఆదాము స్వభావము. ఇప్పుడు ఒకవేళ ఆదాము యొక్క వయసు ఎంత అంటే ఏం చెప్తారు మీరు? ఆదాము యొక్క వయసు ఎంత అంటే ఏం చెప్తారు? ఒకవేళ క్రీస్తు పూర్వము 4000 వేసుకోండి, క్రీస్తు తర్వాత ఇప్పటికి 2000, 6000. శరీరం యొక్క వయసు ఎంత అంటే ఏం చెప్పాలి? 6000 కంటే ఎక్కువ అని చెప్పాలి. శరీరం యొక్క వయసు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా వయస్సు 63 సంవత్సరాలు, నాలో ఉన్న శరీరం యొక్క వయసు ఎంత? మోర్ దెన్ 6000 ఇయర్స్. నా గ్రాండ్ సన్ ఉన్నాడు, వాడికి 1 ఇయర్. ఆ 1 ఇయర్ గ్రాండ్ సన్ లో ఉన్నటువంటి శరీరం వయసు ఎంత? 6000 ఇయర్స్ అబౌవ్. అదే నేచర్. ఇది చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక మనుషుని ద్వారా, ఆదాము ద్వారా పాపం వచ్చింది, పాపం ద్వారా మరణం వచ్చింది, ఆ లోకములో ప్రవేశించింది. మనుషులందరూ పాపం చేశారు, మరణం అందరికీ. కాబట్టి అందరిలో పనిచేసే శరీరము అదే శరీరము. ఏం ఆశ్చర్యపడకండి. అందుకనే నేను ఆయన కంటే బెటరు, ఈమె కంటే బెటర్ అని అనుకోబాకండి. మనమంతా ఒకటే బ్యాచ్. కొన్ని కనపడతాయి, కొన్ని కనపడవు, అంతే. రెండోది, ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలోకి ప్రవేశించిందంటే ఎప్పుడు ప్రవేశించింది? పుట్టుకతో వచ్చింది. సో శరీర స్వభావం ఎప్పటి నుంచి వస్తుంది? పుట్టుకతో వస్తుంది, చావుతో పోతుంది. మొదటిది. రెండవది, రోమా 7:18, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియూ నివసించదని నేను ఎరుగుదును. పౌలు ఇస్తున్న స్టేట్మెంట్. అంటే అర్థమైందంటే ఫండమెంటల్లీ నాలో ఉన్నటువంటి నైజము బేసికల్లీ ఈవిల్, ఇట్ ఈస్ నాట్ గుడ్ అని అర్థం. అంటే ప్రాథమికంగా శరీర స్వభావం చెడ్డది. అది రెండవది. రోమా 8:7, ఏలైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రముకు లోబడదు, ఎంత మాత్రము లోబడదు. అంటే న్యాచురల్ గా ఏ మానవుడు కూడా దేవునికి లోబడడు. ఇట్ ఈస్ న్యాచురల్. శరీర స్వభావం ఏమిటి? దేవుని వాక్యానికి లోబడు. ఎందుకు నువ్వు దేవుని వాడికి లోబడు? నార్మల్. అది ఎందుకు ఆశ్చర్యపోతాం? నార్మల్ హ్యూమన్ నేచర్ ఏంటిదంటే దేవునికి లోబడరు. లోబడనొల్లని స్వభావం, అది తిరుగుబాటు చేసే స్వభావం, మెడవంచని స్వభావం. అది మన స్టోరీ. అది మూడవది. నాలుగవది, గలితీ 5:17, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరానికి విరోధంగా ఉంటుంది, ఒకదానికోటి వ్యతిరేకం. కాబట్టి ఈ శరీర స్వభావం ఎప్పుడు దేవునికి లోపడడం మాత్రమే కాదు, అది వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటది. డయామెట్రికల్లీ ఆపోజిట్ గా పోరాడుతుంది. దాని నేచర్, దాని స్వభావం అలా ఉంటుంది. రోమా 7:11, ఏలైనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను. శరీరం ఎప్పుడు మనల్ని చంపడం అని అర్థం ఏంటంటే మేక్స్ యూ పవర్లెస్, హెల్ప్లెస్, చేతగాని స్థితిలోనికి తీసుకెళ్తుంది. రోమా 7:8, అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని సకల విధములైన దురాశలను నా యందు పుట్టించెను. శరీరం ఏం చేస్తుంది? నీలో దురాశను పుట్టిస్తుంది. నీవు ఇది తినొద్దు అని తినాలని కోరిక పుడుతుంది, ఇది చూడొద్దంటే చూడాలని కోరిక పుడుతుంది, పోవద్దంటే పోవాలని కోరిక పుడుతుంది. ధర్మశాస్త్రం ఏదైతే చెప్తుందో దానికి వ్యతిరేకంగా పనిచేసే, అందుకనే ఆశ వేరే, దురాశ వేరే. రోమా 6:12, శరీర దురాశలకు లోబడినట్లుగా సావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. అంటే పాపం ఎప్పుడు పరిపాలించే ప్రయత్నం చేస్తుంది, పాపం ఎప్పుడు రూల్ చేసే పరిపాలన చేస్తుంది. దట్ ఈస్ ఇస్ నేచర్. పరిపాలించే ప్రయత్నం చేస్తుంది. 1 కొరింథీ 3:3, మీలో అసూయలు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా. అంటే అర్థం ఏంటి? అసూయ కలహలు అనేది శరీరం పుట్టిస్తుంది. ఎక్కడైతే కలహం ఉంటే దాని వెనకనే అసూయ ఉందని అర్థం చేసుకోండి. యాక్చువల్గా 2 సైడ్ బై సైడ్ మీరు పరిశీలిస్తే మీకు బాగా అర్థమవుతుంది స్టడీ చేస్తే. వేర్ ఎవర్ దేర్ ఇస్ స్ట్రైఫ్, దాని వెనక అసూయ ఉంటుంది. అంటే పొగ వచ్చింది అనుకోండి, పొగ వచ్చిందంటే కింద మంట ఉంటుంది కదా, మంట లేకుండా పొగ రాదు. అలాగే ఒక కలహం వచ్చింది అనుకోండి, కలహం వచ్చిందంటే అర్థం ఏంటి? దాని వెనక అసూయ ఉందని అర్థం అనమాట. అది శరీర స్వభావము. 7:23 రోమపత్రిక, అది నా మనసునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవములలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. అంటే దీని నైజం ఏంటంటే నిన్ను క్యాప్టివేట్ చేస్తుంది, నిన్ను సబ్డ్యూ చేస్తుంది, నిన్ను అణచడానికి ప్రయత్నం చేస్తుంది. అది దాని స్వభావం.
7:15 రోమ, ఏలైనగా నేను చేయనది నేను ఎరగను, నేను చేయ నిశ్చయించున్నది చేయక ద్వేషించున్నదే చేయుచున్నాను. అంటే ఆత్మీయంగా నాకు కొన్ని కోరికలు ఉండొచ్చు, కానీ కోరికలు నెరవేర్చే కెపాసిటీ నాలో లేదు. ఎందుకంటే అది శరీరం యొక్క స్వభావం. రోమా 8:8, శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. దే కెన్ నాట్ ప్లీజ్ గాడ్. శరీరం యొక్క స్వభావం ఏంటంటే ఇట్ కెన్ నెవర్ ప్లీజ్ గాడ్. ఒకవేళ రీక్యాప్ చేసుకుంటే శరీరం యొక్క స్వభావం ఏమిటి? పుట్టుకతో వస్తుంది, చావుతో పోతుంది, ప్రాథమికంగా చెడ్డది, దేవుని వాక్యానికి లోబడదు, దేవునికి వ్యతిరేకంగా పోరాడుతుంది, అది చంపుతుంది. అంటే ఇట్ మేక్స్ యూ పవర్లెస్ ఆఫ్ నో ఎఫెక్ట్. అది దురాశలు పుట్టిస్తుంది, పరిపాలించే ప్రయత్నం చేస్తుంది, అసూయయు కలహాన్ని పుట్టిస్తుంది, చెరపట్టి లోపరుచుకుంటుంది, ఆత్మీయ కోరికలు నెరవేర్చగలిగిన కెపాసిటీ ఉండదు, దేవుని సంతోషపరచలేరు. ఇలా మనం ఏరుకుంటూ పోతే ఇంకా చాలా ఉంటాయి. నాకు దొరికినవి నాకున్న టైంని బట్టి గబగబా నేను కొన్ని ఏరుకొని నేను ట్రై చేశాను. ఇప్పుడు స్పిరిచువల్ మ్యాన్ కి కార్నల్ మ్యాన్ కి సైడ్ బై సైడ్ పెట్టి కంపేర్ చేద్దాం. స్పిరిచువల్ మ్యాన్ కార్నల్ మ్యాన్ లో అతనిలో ఆదాము స్వభావం ఉంది, ఇతనిలో ఆదాము స్వభావం ఉంది. అతను రీజనరేట్ చేయబడ్డాడు, ఇతను రీజనరేట్ చేయబడ్డాడు. అతను రక్షించబడ్డాడు, ఇతను రక్షించబడ్డాడు. అతనిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఇతనిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అతనిలో 2 స్వభావాలు ఉన్నాయి, ఇతనిలో 2 స్వభావాలు ఉన్నాయి. అయితే వ్యత్యాసం ఏంటంటే స్పిరిచువల్ మ్యాన్ లోనేమో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు, కార్నల్ మ్యాన్ లో శరీర సంబంధమైన విషయంలో పాత స్వభావము ఆదాము స్వభావం పనిచేస్తా ఉంది. ఇద్దరికి కండెమ్నేషన్ లేదు. ఇంకొక మాటలు చెప్పాలంటే కార్నల్ మ్యాన్ దాదాపు న్యాచురల్ మ్యాన్ లాగానే ఉంటాడు, కొంచెం తేడా ఉంటుంది అంతే, కొంచెం తేడా ఉంటుంది. అది కార్నల్ మ్యాన్. 3 types ఆఫ్ పీపుల్. దాన్ని సమ్మరీ చేసి చెప్పాలంటే ఇలా చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు? న్యాచురల్ మ్యాన్ ప్రకృతి సంబంధించిన వాడు రక్షణ లేని వ్యక్తి, దేవునికి వ్యతిరేకంగానే వాడు ఉంటాడు. రెండవది స్పిరిచువల్ మ్యాన్, ఆత్మ సంబంధమైన వాడు రక్షించబడిన వాడు దేవునితో నడిచేవాడు. అంటే అతను ఏం చేస్తున్నాడు? సిలువ గుడ్ ఫ్రైడే మనకు తీసుకొచ్చినటువంటి ప్రిన్సిపల్ ద్వారా సిలువ చేత శరీరమును అణుస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు పునరుద్ధాన శక్తి చేత పనిచేయడానికి ఇటు 2 పనిచేస్తా ఉన్నాయి. అందుకనే దేవునితో నడుస్తాడు, దేవునికి ఇష్టడుగా బతుకుతాడు, దేవుని చిత్తం నెరవేరుస్తాడు, దేవుని మహిమార్థం చూపిస్తాడు. కార్నల్ మ్యాన్ వ్యక్తి ఎవరు? ఇతను రక్షించబడ్డాడు, కానీ ఇతడు దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తాడు. ఈనాడు కుటుంబాల్లో కలహాలు ఉండడానికి కారణం ఏంటి? ఒక రక్షించబడిన భర్త, రక్షణ లేని భార్య, లేక రక్షించబడిన భార్య, రక్షణ లేని భర్త, వారు ఇరువురు ఉన్నారనుకోండి, ఖచ్చితంగా కలహం ఉంటుంది, ఖచ్చితంగా భేదాభిప్రాయాలు ఉంటాయి. ఎందుకంటే 2 కొరింథీ 6 మనం చూస్తాం. ఏముందంటే డు నాట్ యోక్ అనేది ఈక్వల్గా ఉండాలి. అంటే ఉంటే 2 ఎడ్లు ఉండాలి, లేక 2 బర్రెలు ఉండాలి, లేక 2 ఎద్దులు ఉండాలి, లేకపోతే 2 గాడిదలు ఉండాలి. ఒకటి గాడిద, ఒకటి గుర్రం ఉంటే కుదరదు, ఒకటి గుర్రము, ఒకటి ఎద్దు ఉంటే కుదరదు. అది 2 కొరింథీలో రాయబడింది. రెండో కాంబినేషన్, ఒక ఇద్దరు స్పిరిచువల్ ఉన్నారనుకోండి, ఇద్దరు కలిసి ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇద్దరు స్పిరిచువల్ కాకుండా ఒకరు స్పిరిచువల్, ఒకరు కార్నల్. స్పిరిచువల్ ఉన్న వాళ్ళేమో దేవునితో నడుస్తారు, కార్నల్ ఉన్న వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా నడుస్తారు. సో కాన్ఫ్లిక్ట్ ఉంటుందా ఉండదా? ఉంటది. కుటుంబాల్లో అదే ఇబ్బంది, సంఘాల్లో అదే ఇబ్బంది, ఎక్కడ పోయినా అదే ఇబ్బంది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ వాక్యం వినిన తర్వాత, ఈ వాక్యం వినే నేను ఈ వాక్యం వినిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏ విధంగా మనం సంధిస్తున్నాడో, నేను ఏ స్థాయిలో ఉన్నానో, నేను ఎక్కడున్నానో, నా పరిస్థితి ఏంటని వాక్యం అనే అర్థంలో మనం చూసుకున్నప్పుడు, మనం పరీక్షించుకుంటే మనం ఎవరమో మనకు అర్థమైపోతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాము? 1 or 2 minutes టైం తీసుకుందాం. టైం తీసుకొని మనం పరిశీలించుకొని వాక్యానికి మనం స్పందించిన తర్వాత ఇంకా మనకు కనీసం అంటే ఒక 10 నిమిషాల టైం ఉంది, 10-11 నిమిషాల టైం ఉంది. కాబట్టి ఈ టైంలో కూడా మనం ఏదన్నా సాధ్యమైతే కాసేపు క్యూఏ సెషన్ కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం.